వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8 గురించి మీతో చర్చించబోతున్నాను. అలాగే బిగ్ బాస్ అనేది ఫస్ట్ సీజన్ నుంచి కూడా లాస్ట్ వరకు పల్లవి ప్రశాంత్ విన్నింగ్ వరకు కూడా ఎలాంటి లేడీ కంటెస్టెంట్స్ ఆ విన్నింగ్ మాత్రం రాలేదు. ఒక్క ఓటీటీలో బిందు మాధవి ఆడపులి అనే బ్రాండ్తో తను లేడీ విన్ అవ్వడం జరిగింది. అలాగే బిగ్ బాస్ ఇంతవరకు కంటెస్టెంట్స్ లిస్ట్ చూస్తే గినక సీజన్ 1లో శివబాలాజీ అంతకుముందు తను ఒక హీరోగా, అలాగే ఆర్యాలో ఒక మంచి నెగిటివ్ అండ్ పాజిటివ్ షేడ్లో, తర్వాత చందమామ లాంటి సినిమాలతో హీరోగా ఫేమ్ తెచ్చుకున్న అతను కంటెస్టెంట్గా బిగ్ బాస్ 1లో రావడం జరిగింది. ఆ బిగ్ బాస్ 1లో మనకు జూనియర్ ఎన్టీఆర్ దానికి హోస్ట్ చేయడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ సీజన్ 2లో కౌశల్ మందా తను ఒక ఆర్మీని అయితే క్రియేట్ చేసుకొని తనకున్న హైప్ను తన బల పరీక్షలాగా ఆ సీజన్ అయితే నడిచింది. దాని తర్వాతే చాలామంది ఒక ఫ్యాన్ బేస్ పెంచుకోవడం ఎలా అన్న స్టైల్లో కూడా వెళ్ళడం జరిగింది తనను ఫాలో అయ్యి. అవేమి వర్కౌట్ కాలేదు. అలాగే రాహుల్ సిప్లిగంజ్ అంటే మనకు ఇండియన్ వైజ్ కాదు, వరల్డ్ వైడ్ కూడా ఫేమ్ తెచ్చుకున్న ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత తను RRR మూవీలో ఒక సాంగ్ పాడడము, అది ఆస్కార్ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడము. ఎందుకంటే తను ఒక విధమైన హెయిర్ స్టైలిస్ట్గా స్టార్ట్ చేసి అలాగే చిన్న చిన్న యూట్యూబ్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ ఒక విధమైన మంచి ఫోక్ సింగర్గా పేరు తెచ్చుకొని తర్వాత బిగ్ బాస్కి వెళ్ళి, బిగ్ బాస్ తర్వాత RRR లాంటి ఆస్కార్ స్టేజ్కి వెళ్ళి అలాగే సీజన్ 3లో ఒక విన్నర్గా మాత్రం అయ్యాడు. అలాగే అభిజిత్ శేఖర్ కమ్ల మూవీ హ్యాపీ డేస్ 2లో వన్ ఆఫ్ ది హీరోగా చేసి అలాగే 2-3 మూవీస్లో కూడా హీరోగా చేసిన ఇతను అలాగే బిగ్ బాస్ 4 కంటెస్టెంట్గా వెళ్ళి అక్కడ విన్నర్ అని జరగడం జరిగింది. విజే సన్నీ జాకీగా చేస్తున్న సన్నీ అలాగే 5థ్లో తను తర్వాత కూడా చాలా వరకు నాగార్జునను, చిరంజీవిని వీళ్ళనందరినీ ఒక విధమైన ఫ్యాన్గా తను ఎంటర్ అయ్యి తర్వాత కొన్ని మూవీస్లో హీరోగా చేయడం జరిగింది. అలాగే రేవంత్ సింగర్గా మంచి పాపులర్ సింగర్గా తను పాపులర్ అయినా కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 6లో విన్నర్గా కావడం జరిగింది. దాని తర్వాత 24 ఓటీటీ అనే ప్లాట్ఫామ్లో ఈ బిగ్ బాస్ అయితే జరిగిన గొడవలు కావచ్చు, ఆడపులిగా తను బిందు మాధవ్ అయితే ఒక మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఆ కాంపిటీషన్లో తను విన్ అయ్యి తన ఫ్యాన్ బేస్ను బిందు మాధవ్ గురించి ఈరోజు కొత్తగా ఏం తెలియదు. ఆవకాయ బిర్యానీతో మనందరికీ పరిచయం అయ్యి అలాగే బంపర్ ఆఫర్ సాయిరామ్ శంకర్తో హీరోయిన్గా చేసి అలాగే రామ్తో కొన్ని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేస్తూ అలాగే తెలుగు కంటే కూడా తనకు తమిళ్లోనే ఎక్కువ క్రేజ్ అండ్ సినిమాలు కూడా సంపాదించుకొని తర్వాత తన మాతృగడ్డ అయిన తెలుగుకు వచ్చి ఇక్కడ బిగ్ బాస్ ఓటీటీతో తన మంచి ఫేమ్ అయితే సంపాదించుకుంది. అలాగే ఈ బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో తను విన్ అయ్యి మంచి ఫ్యాన్స్ క్రేజ్ని సంపాదించుకొని తర్వాత కొన్ని మూవీస్, న్యూసెన్స్ లాంటి కొన్ని వెబ్ సిరీస్తో ఈ మధ్యన ఫామ్లో ఉంది. కానీ వీళ్ళందరూ కూడా ఇంతవరకు ఈ ప్లాట్ఫామ్లో, ఈ ఓటీటీలో, ఈ బిగ్ బాస్ సీజన్లలో గెలిచిన విన్నర్స్ అందరూ కూడా అంతో వింతో ఇండస్ట్రీలో, మూవీ ఫీల్డ్లో సెలబ్రిటీలుగా చలామణి అయ్యి తనకంటూ ఒక ఫ్యాన్స్ బేస్ ఉన్న వాళ్ళే. కానీ పల్లవి ప్రశాంత్ ఆఫ్టర్ సీజన్ 7లో చూసినట్లయితే పల్లవి ప్రశాంత్ ఒక అనామకుడిలాగా ఎక్కడో విలేజ్లో రైతు బిడ్డనని చెప్పుకొని ఒక యూట్యూబ్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ తను విలేజ్ నేటివిటీ, ఒక వ్యవసాయదారుడు, నేను రైతు బిడ్డను, నన్ను బిగ్ బాస్ తీసుకెళ్ళండి అని కొన్ని వీడియోస్ వల్ల వైరల్ అయ్యి బిగ్ బాస్ వాళ్ళ దృష్టికి వచ్చి ఆ బిగ్ బాస్లో తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ బిగ్ బాస్లో తను ఆడిన విధానం అయితే మాత్రం చాలా మందికి, ఎందుకంటే తన న్యాచురల్ వేలో తను క్యూరియస్ కావచ్చు, తవాజీతో వాళ్ళతో ఆ ర్యాపో కావచ్చు, అలాగే తనకున్న అమాయకత్వాన్ని తను ప్రదర్శించిన విధానము, అందులో జెన్యూన్గా పోరాడి గెలిచిన తత్వాన్ని మాత్రం చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే నిజంగా ఒక నార్మల్ పీపుల్ కూడా బిగ్ బాస్లో విన్నర్ కావచ్చు అని తను ప్రూవ్ చేశాడు. ఎందుకంటే ఆ సీజన్లో తనతో పాటు చాలామంది శివాజీ లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ ఉండి కూడా తను విన్నర్ కావడం అనేది మాత్రం బిగ్ బాస్ చరిత్రలో ది బెస్ట్ అని అనవచ్చు. ఎందుకంటే
మనం చూసాం బిగ్ బాస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ బిగ్ బాస్ విన్నర్ మాత్రం శిల్పా శెట్టి. అప్పటి నుంచి మనకు బిగ్ బాస్ అనేది మనకు వస్తూ వస్తూ మనకు న్యాచురల్గా ఈ బిగ్ బాస్ అనేది ఎక్కడ జరుగుతుంది ప్రజెంట్ అంటే మాత్రం నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియో 7 ఏకర్స్లో ఈ సెట్ అయితే వేయడం జరిగింది. ఇప్పుడు 8 సీజన్లో ఎలా ఉండబోతుంది ఇన్ఫినిటమ్ అంటే మనకు అంతకుముందు 7 అయితే ఉల్టా ఫల్టా అనే కాన్సెప్ట్లో, అంటే ప్రతి సీజన్కు ఒక విధమైన కాన్సెప్ట్ డిఫరెంట్ షేడ్స్లో వాళ్ళు ఏదో బిగ్ బాస్ వాళ్ళు టాస్క్లు ఇవ్వడం, ఒక డిఫరెంట్ దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. అలాగే బిగ్ బాస్ 8లో 8 అంటే ఇన్ఫినిటమ్ అనంతము, అంటే ఏదైనా కానీ ఇప్పుడు ఇన్ఫినిటమ్ వాళ్ళు బిగ్ బాస్ అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన విధానం అయితే మాత్రం బిగ్ బాస్ అన్లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ అంటే ఇన్ఫినిటమ్ అంటే అనంతము. అనంతము అంటే ఏదైనా కానీ ఫన్ అనంతంగా ఉండొచ్చు, ఎంటర్టైన్మెంట్ అనంతంగా ఉండవచ్చు, ఫైట్ అనంతంగా ఉండవచ్చు, ఇలా ఆల్ టాస్కులు కూడా అనంతంగా ఉండొచ్చు అనేది వీళ్ళైతే ఫస్ట్ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనకు ఉన్న దాంట్లో ఎలా తీసుకుంటారు కంటెస్టెంట్స్ను, మనకు కామన్ మ్యాన్కు కామన్ పీపుల్స్కు ఒక డౌట్ అయితే ఉంటుంది. వీళ్ళు ఓన్లీ డబ్బున్న వాళ్ళన తీసుకుంటారా, ఇంకొక విధంగా తీసుకుంటారా అంటే ఏం లేదు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయిన ఈ సీజన్లో నేను ఇంతవరకు చూస్తున్నాను కాబట్టి బిగ్ బాస్ సీజన్లో వాళ్ళు ఏ దాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అంటే ఒక ఇన్స్టా కావచ్చు, ఒక ఫేస్బుక్ కావచ్చు, ఒక యూట్యూబ్ కావచ్చు, ఏ విధంగా అయినా కానీ తను పాపులర్ అయ్యి ఈ ప్రజెంట్ ట్రెండింగ్లో ఎవరున్నారు అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లిస్ట్లో ఎవరున్నారు ప్రజెంట్ ట్రెండ్లో ఏదో ఒక విధంగా, అది పొలిటికల్ యాంగిల్ కావచ్చు, ఎందుకంటే మనం కిరా కార్పి రీసెంట్ టైమ్స్లో చూసుకోవచ్చు, అలాగే రీతు చౌదరి కావచ్చు, ఇలా కొంతమంది సెలబ్రిటీస్ని తీసుకున్నట్లయితే వాళ్ళు బిఫోర్ నార్మల్గానే ఉండొచ్చు. తను ఫేమ్ తెచ్చుకున్న విధానము తర్వాత వాళ్ళు దాన్ని సస్టైనబుల్గా తీసుకున్న విధానాన్ని చూస్తూ అక్కడున్న అఫీషియల్స్ వీళ్ళను కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్ కావచ్చు. ఇందులో 4 టైప్ ఆఫ్ పీపుల్స్ని అయితే దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సింగర్స్ కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, రెబల్స్ కావచ్చు, అలాగే కామన్ పీపుల్స్ కావచ్చు. కామన్ పీపుల్స్లో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళను, సింగర్స్లో అయితే అంతకుముందు హేమచంద్ర మనం చెప్పినట్టు రేవంత్ గెలవడం జరిగింది, అలాగే గీతామాధురి ఇలాంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది. కానీ 8లో ఎవరు ఉండబోతున్నారు అంటే కనుక హేమచంద్ర పేరు అయితే మాత్రం వినిపిస్తుంది. అలాగే కమెడియన్స్లో చమ్మక్ చంద్ర, అలాగే నరేషు, ఆర్పి పేర్లు అయితే వినబడుతున్నాయి. అలాగే హీరోస్లో అయితే కనుక హీరోయిన్స్ లయ, రీచా అంటే అంతకుముందు తరుణ్తో చేసిన హీరోయిన్ పేరు వినబడుతుంది. అలాగే ఆర్జే చైతు, మళ్ళీ అంతకుముందు కూడా ఆర్జే చైతు వెళ్ళాడు, కానీ ఆర్జే చైతు పేరు కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్తాడు. ఎందుకంటే పాత వాళ్ళను కూడా రిపీట్ చేసే సాంప్రదాయం బిగ్ బాస్లో ఉంది కాబట్టి వాళ్ళ టైమింగ్, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నచ్చితే, అలాగే ఆడియన్ పోల్స్లో కూడా వాళ్ళు ఒక విధమైన క్యూరియస్ ఉంటే కనుక అవి నచ్చుతాయి. అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నయని పావని అండ్ సీరియల్ యాక్ట్రెస్ అండ్ సినిమాల్లో చేసిన సనా గారు కావచ్చు, అలాగే హారిక గారు కావచ్చు, అలాగే తేజస్విని గౌడ ఫామ్లో ఉన్నది. అలాగే అంజలి పవన్, సంతోష్ పవన్ వైఫ్. అండ్ అంజలి పవన్ అంటే మనకందరికీ తెలుసు, ఒక యాంకర్గా యాక్ట్రెస్గా కూడా తను ఎంతో ఫేమ్ సంపాదించుకుంది. అలాగే అంజలి పవన్ పేరు అండ్ కిరా కార్పి పేరు. అందులో సాయి కిరణ్ ఎవరంటే మన సింగర్ రామకృష్ణ గారి కొడుకు. అలాగే చాలా సినిమాల్లో హీరోగా చేసి తర్వాత మనకు సీరియల్స్లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిన సాయి కిరణ్ కూడా అనుకోవడం జరుగుతుంది. కుషిత కల్లపు అంటే ఈ మధ్యన హీరోయిన్గా చేస్తూ సోషల్ మీడియాలో చాలా హాట్గా మంచి రీల్స్ కానీ తను పాపులర్ అయిన విధానము. తను ఒకటి రీతు చౌదరి ఈ మధ్యన మంచి హాట్ డైలాగ్స్, హాట్ కంటెంట్ ఇస్తూ ఆ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కుర్రకారును ఊపుతున్న రీతు చౌదరి పేరైతే వినబడుతుంది. అలాగే అక్షిత, ఎందుకంటే నీతానే డ్యాన్స్ ఇప్పుడు డ్యాన్స్ వీళ్ళది కూడా సేమ్ ప్లాట్ఫామ్లోనే ఉంది కాబట్టి, ఎందుకంటే నీతోనే డ్యాన్స్ నుంచి కూడా కొంతమంది కంటెస్టెంట్స్ను తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ నుంచి కూడా. అలాగే రవితేజ అంటే వెబ్ సిరీస్తో చాలా వెబ్ సిరీస్. రవితేజకు ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఎందుకంటే మనకు స్వయంవరం ఇలాంటి విజయభాస్కర్ గారి అల్లుడు అంటే డైరెక్టర్ మనకు మల్లీశ్వరి ఇలాంటి సినిమాలు అందించిన
విజయ్ భాస్కర్ ఎవరున్నారో ఆయన అల్లుడు రవితేజ, అతను కూడా ఈ మధ్యన చాలా వెబ్ సిరీస్లో హీరోగా చేయడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ యాంకర్గా విద్యా పేరు అయితే వినబడుతుంది. అలాగే శ్వేత నాయుడు పేరు, ఇలా హీరోయిన్ లయ పేరు కూడా వినబడుతుంది. అండ్ ఈటీవీ ప్రభాకరు అండ్ సోనియా సింగ్ అండ్ యాంకర్ వైష్ణవ్ పేరు కూడా చాలాసార్లు చాలా దానిలో కూడా వినపడింది, కానీ ఈసారి రావచ్చు అనుకుంటున్నారు. అలాగే విష్ణుప్రియ కూడా రీసెంట్ టైంలో తనకు పాపులర్గా చాలా సాంగ్స్, మానస్తో కొన్ని సాంగ్స్, అలాగే డ్యాన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో యాంకర్గా బబ్లు అయితే జరగడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు అయితే బర్రెలక్కను కూడా అనుకున్నారు, ఎందుకంటే తను ఎంత ఫేమ్ అయిందో తెలుసు కాబట్టి. ఎందుకంటే సోషల్ మీడియా కావచ్చు, అలాగే పొలిటికల్ యాంగిల్లో కూడా తను ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానం కూడా ఏదైనా కానీ తను చేసిన విధానం, ఎందుకంటే ఎవరైనా కానీ బిగ్ బాస్కు రావాలంటే వాళ్ళకున్న సోషల్ మీడియాను, మనకు ఇప్పుడు సెల్ ఎలా మనకు ఒక విధమైన మన చేతిలోనే మనము సోషల్ మీడియాను హ్యాండ్ చేస్తూ ఏదో విధంగా పాపులర్ అయ్యేది, అది మంచి విధంగానే. ఎందుకంటే ఎవరినో హట్ చేసి మనం పాపులర్ అయ్యి ఏదో బిగ్ బాస్కి వెళ్తాము అనేది పెట్టుకోకూడదు. సోషల్ మీడియా ఒక విధమైన మంచి కంటెంట్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వెళ్తూ మంచి కంటెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు డెఫినెట్గా ఒక బిగ్ బాస్ నుంచి కావచ్చు డిఫరెంట్ సోర్సెస్ అనేది ఎంకరేజ్మెంట్గా ఉంది. అండ్ వీళ్ళందరినీ కూడా 100% కాదు, ఎందుకంటే అప్పటికప్పుడు కూడా చాలామంది సెలబ్రిటీగా అప్పటికప్పుడు, ఎందుకంటే వీళ్ళల్లో వాళ్ళకు డేట్స్ లేకపోవచ్చు, ప్రాబ్లం వేరే విధమైన యాంగిల్ ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే కొన్నిటికప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటారు. అలాగే ఎప్పుడు ఎవరు ఫేమ్లో ఉంటే వాళ్ళను తీసుకోవడం, బిగ్ బాస్ అఫీషియల్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఇప్పుడు మనం చూసాయిగా చెప్పినవి. ఇప్పుడు ఎందుకంటే నేను అన్నీ కూడా ఈ 2 ఇయర్స్ నుంచి ఎవరైతే ఫామ్లో ఉన్నారు, ఎవరినైతే కొంచెం అంటే బిఫోర్ బిగ్ బాస్కు వెళ్ళకుండా తర్వాత వెళ్ళాలని అనుకుంటున్నాను, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి. బిగ్ బాస్కు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళను అప్రోచ్ అయ్యారా అన్న చూసాయిగా వాయిస్ అయితే వింటూ ఉంటాను కాబట్టి దాన్ని మీకు చెప్పడం జరిగింది. అండ్ ఇది మనకు ఆగస్టు 2nd వీక్ 3rd వీక్లో మనకు కంపల్సరిగా మెయిన్ ఎవరు అనేది కూడా కంప్లీట్ డీటెయిలింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. అలాగే సెప్టెంబర్లో ఈ బిగ్ బాస్ కాబోతుంది. అండ్ నేను కూడా ఈగర్లీ వెయిటింగ్లోనే ఉన్నా నెక్స్ట్ అప్డేట్స్ కోసం. ప్లీజ్ వాచ్ ఇన్ కేటీ మీడియా. థ్యాంక్ యూ.